ఒకవేళ నువ్వు జీవితం మీద ఆశను కోల్పోయావా, నీకు బ్రతుకిచ్చిన యేసయ్య వైపు చూడు, ఆయన నీ బ్రతుకు నిలబెడతాడు. యు డు నాట్ హ్యావ్ టు లూజ్ హోప్. దేవుడు ఉన్నంత వరకు నువ్వు జీవితంలో ఆశను కోల్పోవాల్సిన అవసరము లేదు. ఎలాంటి తుఫానులో నీ జీవితం చిక్కుకున్నా ఆయన నిన్ను ప్రాణాలతో కాపాడతాడు, నిన్ను గట్టెక్కిస్తాడు. నీ పరిస్థితుల నుండి దేవుడు నీకు అధిగమించే శక్తి ఇస్తాడు. నిరాశపడద్దు. ఈ రోజులో అపవాది చాలా మంది చెవుల్లో చెప్పే మాట ఏంటో తెలుసా? నీ సమస్యలకు సింపుల్ పరిష్కారం ఏంటంటే ప్రాణం తీసేసుకుంటా. యూ డు నాట్ హ్యావ్ టు డీల్ విత్ ద ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్. జీవితంలో ఎదుర్కొనే సమస్యలతో నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా. ఈ జీవితం మనం అనుకుంటే మనం ఈ లోకంలోకి రాలేదండి. మనం అనుకొని వచ్చామా? మనం అనుకొని ఏ తల్లికి పుట్టాలో, ఏ తల్లి గర్భంలో మనం ఫామ్ అవ్వాలా? ఇజ్ ఇట్ ఆర్ ప్లాన్? ఇజ్ ఇట్ ఆర్ ఐడియా? మన తలంపా, మన ప్రణాళిక, మన ఉద్దేశమా? కాదే. ఏ దేశంలో, ఏ తల్లికి, ఏ తండ్రికి మనం ఏ సమయంలో, ఏ కాలంలో పుట్టాలో గాడ్ డిసైడెడ్ ఇట్, నాట్ అవర్ సెల్ఫ్. మనం ఎంచుకోలేదు. ఏ పోలికలో పుట్టాలి, ఏ స్కిన్ టెక్స్చర్లో పుట్టాలి, ఎలాంటి వెంట్రుకలు